సామర్లకోట మున్సిపల్ కమిషనర్ గా కుమారి ఏ శ్రీ విద్యా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు జిల్లా భీమవరం మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ ప్రమోషన్ తో సామర్లకోట మున్సిపల్ కమిషనర్ గా కుమారి ఏ శ్రీ విద్య నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శ్రీ సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గా శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన కమిషనర్ రామారావు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి సిబ్బందిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీ విద్య మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మనకి బిల్స్ కంప్యూటర్ ఆపరేటర్ సాగర్ ఎమ్యూనిటీ సెక్రటరీ అయితే ఏ ఇన్ఛార్జ్ ఇచ్చాము. అతను ఎమ్యూనిటీ సెక్రటరీ ఏ ఇన్ఛార్జ్. వీళ్ళిద్దరు మనకి ఏఈ లేరు. ఇది వీళ్ళకే ఏమీ లేదు. టౌన్ మొత్తం సగం ఇతరులు సగం ఇతరులు ఇచ్చారు. రెండు చూస్తారు. శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఛార్జ్, శానిటరీ సెక్రటరీకి ఇచ్చారు. 2020 ట్రైనింగ్ ఇస్తాం. నా పేరు శ్రీ విద్య. ఈరోజు నేను సామర్లకోట మున్సిపాలిటీకి కమిషనర్గా జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన సందర్భంగా జస్ట్ అందరికీ సామర్లకోటని ప్రతి అడుగులో పరిశుభ్రమైన సామర్లకోట మున్సిపాలిటీకి మరియు దాని ప్రతి అన్ని 360 డిగ్రీస్ డెవలప్మెంట్కి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి అందరి మా మున్సిపాలిటీ స్టాఫ్ సహకారం మరియు ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం, కౌన్సిలర్స్ అందరితో సమన్వయించుకుంటూ నాకు ఇచ్చిన డ్యూటీస్ని సక్రమంగా నెరవేరుస్తానని చెప్పాను. నేను దీనికన్నా ముందు భీమవరం అసిస్టెంట్ కమిషనర్గా చేసి ఉన్నాను. దాని ముందు కూడా పల్నాడు జిల్లాలో తాచేపల్లి మున్సిపల్ కమిషనర్గా కూడా చేసి